నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రెండు ఉమ్మడిగా ఈరోజు లిస్టు రెడీ చేశారండి. మొత్తం 118 స్థానాలు. కానీ టీడీపీ 94 స్థానాల ప్రకటన అయితే జారీ చేశారు. వీళ్ళకి ఇచ్చినటువంటి 24 స్థానాలు ఏంటి అనేది వీళ్ళు ఇంకా ప్రకటించాల్సి ఉంది. కేవలం 5 అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. అసలు ఈ పవన్ పోటీపై సస్పెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం కూలంకషంగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను తెలుసుకున్నటువంటి న్యూస్ మొత్తం మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎట్టకేలకు పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లపై స్పష్టత అయితే వచ్చింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యే 3 ఎంపీ సీట్లు పవన్ పార్టీకి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 2 పార్టీల అభ్యర్థులను చంద్రబాబు, పవన్ ఖరారు చేశారు. 118 సీట్లలో టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదల చేశారు. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులు ప్రకటన చేశారు. 24 సీట్లు జనసేన పార్టీ ఖరారు కాగా 5 మంది అభ్యర్థులను మాత్రమే పవన్ ప్రకటించారు. పవన్ పోటీ పైన ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. జనసేనకు సీట్ల ఖరారు ఏ విషయంలో ఉంది, ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు, ప్రకటిత అభ్యర్థులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 118 స్థానాల అభ్యర్థులు అయితే ఖరారయ్యారన్న సంగతి ఆల్రెడీ చెప్పాం. ఇందులో జనసేన పొత్తులో భాగంగా వచ్చింది 3 ఎంపీ స్థానాలు, 24 ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి. అందులో 5 స్థానాల అభ్యర్థులను పవన్ ప్రకటించారు. టీడీపీ నుంచి 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ పొత్తుపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత సీట్లు బీజేపీకి ఎన్ని స్థానాల్లో ప్రకటించాలి, మిగిలిన అభ్యర్థుల్ని జనసేన పార్టీ ఎప్పుడు ప్రకటించాలి అనేది నెక్స్ట్ ఇరు పార్టీల నేతలు బీజేపీతో ఒక మీటింగ్ తర్వాతనే ప్రకటిస్తారనమాట. జనసేన అభ్యర్థులుగా అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బలరామకృష్ణుడు, కాకినాడ రూరల్ నుంచి నానాజీ తెనాలి, కాకినాడ రూరల్ నుంచి నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగిన ఆ సీటు ఈ జాబితాలో లేదు. పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారా లేదా ఆలోచన మారిందా అనే చర్చ అయితే ఈ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత, ఈ 5 అభ్యర్థులను ఎప్పుడైతే ప్రకటించారో ఆ తర్వాత పవన్ పోటీ పైన మాత్రం ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఎందుకంటే భీమవరం నుంచి పోటీ చేస్తున్నారా లేదంటే సీటు వేరే స్థానానికి మార్చుకొని పోటీ చేయబోతున్నారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలా. నెక్స్ట్ లిస్టులో ఏదైనా క్లారిటీ వస్తుందేమో తెలియదు. పవన్ అయితే జనసేన నుంచి ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధమని వైసీపీ, జగన్ అంటున్నారని, తాము యుద్ధానికి సంసిద్ధం, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండడానికి మేము ఇది చేస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు. చాలామంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారంట పవన్ని. కానీ గతంలో 10 సీట్లు కూడా గెలిచిలేము. ఒకవేళ 10 సీట్లు కూడా గెలిచి ఉంటే ఆ అవకాశం ఇప్పుడు ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదని పవన్ తేల్చి చెప్పారు. పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేట్ గెలుపులో చూపించాలని సూచించారు. ఎందుకంటే ఇప్పుడు పరిమిత సంఖ్యలో పోటీ చేసిన ఆ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో కానీ పవన్ గారు గెలిచి చూపించారనుకోండి, ఆ నెక్స్ట్ వీళ్ళు అనుకున్నట్లుగా పోటీ చేయగలుగుతారు. అందుకనే స్ట్రైక్ రేట్ని గెలుపులో చూపించాలి అన్నారనమాట. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించుకుంటున్నామని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీతో పొత్తుపైన స్పష్టత వచ్చిన తర్వాత సీట్లపైన తుది నిర్ణయం ఉండే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు అయితే స్పష్టం చేశారు. ఇదండి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి 5 అభ్యర్థుల సీట్ల వివరాలు. ఇంకా పవన్ కళ్యాణ్ పోటీ పైన సస్పెన్స్ ఇంకా వేడలేదు. ఇంకా నెక్స్ట్ మిగిలినటువంటి 19 సీట్ల అభ్యర్థుల ప్రకటన అనేది ఇంకొక 2 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ అవకాశం వచ్చిన వెంటనే మనం మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.